చేస్తున్నారు? అబ్బా ఏమి కలరు, ఇంత కలర్ వేస్తే కసిగా ఉండ కుర్రోళ్ళు ఒప్పుకుంటారా? బయట ఇంత కలర్ వేసారంటే లోనంత రంగు ఏం మాట్లాడుతున్నావు? అదేలమ్మా, వరండాలో ఎంత మంచి కలర్ వేస్తుంటే లోన బెడ్రూమ్ లో ఎంత మంచి రంగు వేసారనని. బలుపులు అంత పెద్దయో. బల్బులేంటి? అదేలే వరండాలో డోమ్ బల్బులు గాని. అది సరేలే గాని ఈ ఇల్లు ఎవరిది? ఈ ఇల్లా నాదే. అనుకున్నా ఎవరికొంటదిలే. నీ గాక ఎవరికొంటది? ఒక కూసా ఒక కూరు 10 సార్లు వస్తున్నావు. అమ్మా అమ్మాయి ఇది ఈ దరిగా దేవుడిది. అదా, అది మా అమ్మది శెట్టి గారు. ఏమ్మా అమ్మకి అది వాడకం లేదా? పండగ వస్తుంది శుభ్రం చేపించుకోపోయారా? శెట్టి ఏంటి? అది కదా, అదేలేమ్మా అమ్మకి అది బాగా బూజు పట్టింది కదా, శుభ్రం చేసుకోమని చెబుతున్నా. అట్లా బూజు పట్టించమాకమ్మా, అదే ఎవరు రారు. మా ఊర్లో ఒక చేత్తో కర్ర, ఒక చేత్తో చుట్టబట్టుకొని పూజ కర్ర కూడా చేత్తోనే పట్టుకొని తిరుగుతారు ఎవరింట్లో దూరదామని. అదే వరల కోటని పిలుచుకొని శుభ్రంగా చేపించుకోరాదు? అమ్మా ఇది ఈ శివగా ఎవరిది? అదా మా అక్కది. మీ అక్కదా? అనుకున్నా మీ అక్కకి గాక ఎంత పెద్దదమ్మా. ఎటు చూసినా నికరంగా ఎక్కడన్నారా అంతా మాట్లాడే. ఏం మాట్లాడుతున్నావు? అదేలే అంత మీ అక్క కాదు పెద్దదని మాట్లాడుతున్నారే. అది సరే గాని ఇది ఈ గది ఎవరిది? పెద్ద తాళపు కప్పేశారు. అది మా చెల్లిది. ఏంది మీ చెల్లిదా? ఇంకా ఓపెన్ కాలేదమ్మా. అది చిన్నపిల్ల కదా, భయపడుతుందని ఇంకా ఓపెన్ చేయలేదు. నన్ను కట్ చేయమంటావేంది? నన్ను కట్ చేయమంటావేంది? ఏంటి మీ ఇద్దరు కట్ చేసేది? మీ బొంద. అదేలే గదికి రిబ్బన్ కటింగ్ చేస్తున్నా గానే. ఇదిగో అమ్మాయి, నీకు ఇదేమన్నా న్యాయంగా ఉందా? అందరు గదులు చూపించు, నీ గది చూపించవే. నాకు 2 గదులు శెట్టి గారు. 2 గదులా? ఉండాలి అమ్మా. నీకు 2 ఉండాల్సిందే, నీకు గాక ఇంకెవరికి ఉంటుందిలే అమ్మా. అవును శెట్టి గారు, నాకు పైన ఒకటి కింద ఒకటి. పైన ఒకటి కింద ఒకటి, నేనింకా ఒకటి అనుకున్నాలే. శెట్టి, పిచ్చి వేషాలు వేస్తే నీ గాజులు మొత్తం పగిలిపోతాయి. నువ్వు ఆగమ్మా. ఒరే సిటీ రారా. ఏంద్రా వంకాయలు? రేపు క్రిస్మస్ పండగరా, డిసెంబర్ 25. ఎస్సీ కాలనీ పోతే నీ ఓటు గాజులు పిల్లల కాంచి, పెద్దల కాంచి, ముసలి కాంచి, ముత్తల కాంచి నీ ఓటు గాజులు అన్నీ వేసుకుంటారు. పోరా. ఏమినా భాగ్యము? నువ్వు ఊరకమ్మ బేరం వచ్చింది పోతా, ఊరక గిల్లే పనిలోనే పడతారు. నువ్వు చెప్పేది నిజమేనా? నిజమేరా నేను చెప్పేది. ఏంది అసలుగా పోనీ కాకుండా చెప్తాను, ఉండదు మొత్తం నువ్వు పట్టుకుంటే ఆడేం పెట్టాలి? ఏంటి ఇక్కడ పెద్ద మూట ఉంది? ఇదే అది కాదు, నీ యజమాని వాళ్ళకి ఏచి అట్టొచ్చింది. సచ్చినడా పోతున్నాలే కానీ వాడిని గట్టి ఖర్చుగా మాకు కలర్ అంటుకుంటుంది, జాగ్రత్త. నీకైనా ప్రత్యేకంగా చెప్పాలా? నువ్వు కూడా వెళ్ళు. ఏం వెళ్తావు అమ్మా?
ఉదయం 6 గంటలకు వచ్చా ఈ నెవరుపూరికి ఇంతవరకు బోనే కాలేదు. నీకు పుణ్యం ఉంటుంది, 1 కేజీ కొనుక్కోరాదు. అబ్బా నాకు వద్దయ్యా. అట్ట అనగాక వంకాయలు చూసి మాట్లాడు, సైజు ఉండేది చూసుకో. అబ్బా నాకు వద్దయ్యా. ఒక్కసారి చూడమ్మా, చూస్తున్నాగా నాకేమైనా కళ్ళు పోయినాయా? ఒక్కసారి చూడమ్మా, పుచ్చులు ఉన్నాయో చూడు. బ్లాక్ బాల పోనీ ఇది చూడమ్మా. ఇది కూడా మెత్తగా ఉంది. పోనీ ఇది చూస్తామండి. ఏయ్! అదేనమ్మా వంకాయ, లేత వంకాయ ఉంది కానీ ఇదేంటి జండంకాయ వచ్చింది? మంచి ఏయ్! గుద్దుతా, నాకేమి ఈ వంకాయలు వద్దు. పా. మా బావ ఈరోజు ఇంతలా సొరకాయ తెచ్చాడు. ఇంతలో సొరకాయ వచ్చాడా? ఇంకా సొరకాయ అంటే నా వంకాయలతో పనే ఉందిలే అమ్మా. పొద్దున్నోడు మొహం చూశాను. హా. అమ్మా ఏంది ఏంది? 1 కేజీ కొనరాదు? నీకు కేజీకి రాపరిస్తా. అబ్బా నాకు వద్దయ్యా. ఒక పని చేయి, ఆ, మీ బావ తెచ్చిన సొరకాయని ఇప్పుడు వండుకొని రేతికి నా వంకాయలు ట్రై చేయాలి. వద్దయ్యా. మా బావ సాయంత్రానికి కూడా ఎంత పొడుగు పొట్లకాయ తెచ్చాడు. అమ్మో! ఏంటి పొగులేవేంతలో సొరకాయ, రేత్రేంతలో పొట్లకాయ, ఇంకా 2 నా వంకాయలు మనకు వస్తాయిలే అమ్మా. అగో నేను వెళ్తున్నా, నాకు ఇంకా వేరే పనేం లేదనుకున్నావా? ఒక తిక్కలు ఉంది, దాన్ని పంపిస్తా. పా.